హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. బిగ్ బాస్ హౌస్లో అందరినీ కూర్చుని డిస్కస్ చేసుకుని టెనెంట్స్లో నుంచి ఒకరిని నామినేట్ చేయమని బిగ్ బాస్ చెప్పినప్పుడు ఓనర్స్ అందరూ కూర్చుని డిస్కస్ చేసుకున్నారు. బిగ్ బాస్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు అని అడిగినప్పుడు అందరూ కలిసి సంజనా గారి పేరు చెప్పారు. ఎందుకు అని అడిగితే ఆ బిగ్ బాస్ అడిగితేనే మేము చెబుతాం అన్నట్టుగా సైలెంట్గా ఉన్నారు. రీజన్స్ ఏంటో చెప్పమని బిగ్ బాస్ అడిగినప్పుడు ఫస్ట్ రీజన్ వచ్చి రూల్ బ్రేక్ చేస్తున్నారట అండ్ వాళ్ళ డిస్కషన్ బ్రేక్ చేస్తున్నారట. పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వచ్చారట. ఎందుకని అడిగితే కాంబ్ వాష్ చేయడానికని సిల్లీ రీజన్ ఇచ్చారంట. అంటే ఆవిడ వీళ్ళందరూ కూర్చుని ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి వచ్చారనేది ఓనర్స్ అభిప్రాయం. ఇంకా మళ్ళీ వేరే రీజన్తో సెకండ్ టైం కూడా వచ్చారన్నారు. కన్వర్సేషన్లో ఉన్నప్పుడు అటెన్షన్ కోసం హాట్ వాటర్ తాగండి అని వీళ్ళ కన్వర్సేషన్ పర్టికులర్గా బ్రేక్ చేస్తున్నారని, మీ నుంచి మాకు నెగిటివిటీ వస్తుంది, ఇంటి హార్మోని దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నామని చెప్పి ఫైనల్గా చెప్పాడు మనీష్. ఇంకా ప్రియా ఏమో మీరు ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు మైక్ని పక్కకు జరిపి మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు అని చెప్పారు. ఇంకా సంజనా గారేమో మైక్ నేను కాంబ్ శ్రీజ గారికి ఇవ్వాలి, అందుకే ఇంకా అక్కడే వాష్ చేసి ఇద్దాం అన్నట్టుగా నేను వచ్చాను అని అన్నారు. అలాగే మైక్ పక్కకి జరిపే పద్ధతి కాదు, నేను అట్లా మైక్ పట్టుకుని మాట్లాడుతున్నాను, అది నా బాడీ లాంగ్వేజ్ అన్నారు. సో చెప్పొచ్చు కదా, నేను మైక్ సరిగ్గా పట్టుకోకపోతే బిగ్ బాస్ నన్ను హెచ్చరించేవాడు, నేను సరిగ్గానే పట్టుకున్నానని ఆవిడ డిఫెండ్ చేసుకోవాల్సింది. సో ఆవిడ అక్కడ డిఫెండ్ సరిగ్గా చేసుకోలేదని నాకు అనిపించింది. నాకు అలాగే నామినేషన్స్ తీసుకునే కెపాసిటీ ఉంది, నేను మన నెగిటివిటీని అంతా వదిలేద్దాం, మళ్ళీ మనం ఎప్పటిలాగా కలిసి ఉందాము అని చెప్పారు. అని చెప్పి వెళ్ళిపోతుంటే పవన్ ఏమో మీరు ప్లేట్స్ ఇమీడియట్గా కడగట్లేదని ఇంకో పాయింట్ తీశాడు. సరే, ఆవిడ ఏమన్నారంటే నేను అన్నీ గుర్తుపెట్టుకుంటాను, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను, అన్నీ గుర్తుపెట్టుకుని నేను బిహేవ్ చేస్తానని చెప్పేసి ఆవిడ చెప్పారు. ఇందులో మీరేమనుకుంటున్నారు? మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ గైస్.